ఈరోజు వీడియో ఏంటంటే, అసలు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు సునీత విలియమ్సన్ కిందకి భూమి మీదకైతే వచ్చారు. అక్కడ వాళ్ళు అంతరిక్షంలో తప్పిపోవడానికి గల రీజన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ బిగిన్ టు ద వీడియో. ముందుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అలాగే అమెరికాకు చెందిన విల్మోర్ క్షేమంగా భూమి మీదకైతే చేరుకున్నారు. 9 రోజుల ప్రయాణం కోసమని ఐఎస్ఎస్లోకి వెళ్ళిన వీరు 9 నెలల పాటు ఐఎస్ఎస్లో అయితే చిక్కుపోయారనమాట. అసలు వాళ్ళు ఎందుకు ఐఎస్ఎస్కి వెళ్ళారు, అక్కడ ఏ పరీక్ష కోసం వాళ్ళు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు, అసలు ఎందుకని చెప్పి ఐఎస్ఎస్లో వాళ్ళు చిక్కుకుపోయారు అనేవి ఇప్పుడు చూద్దాం. అసలు వాళ్ళు ఐఎస్ఎస్కి ఎందుకు వెళ్ళారంటే, ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్లైనర్ క్యాప్సూల్స్ను పరీక్షించడం కోసం వీరు ఐఎస్ఎస్కి అయితే వెళ్ళారు. ఈ ప్రయోగాన్ని నాసా అలాగే బోయింగ్ సంస్థలు మ్యూచువల్గా అయితే నిర్వహించారు. 2024 జూన్ 5వ తారీఖున అయితే వీళ్ళు ఫ్లోరిడాలో కేప్ క్యానవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కి అయితే బయలుదేరారు. కొన్ని గంటల్లోనే వాళ్ళు ఐఎస్ఎస్లో అయితే అడుగు పెట్టారనమాట. సో అంతా బాగానే జరిగింది. కాకపోతే వీళ్ళు 8 రోజుల్లో తిరిగి అయితే రావాలి. కాకపోతే అసలు వాళ్ళు ఎందుకని తిరిగి రాలేదంటే, జూన్ 14వ తారీఖున వీళ్ళిద్దరూ భూమి మీదకి అయితే తిరిగి రావాలి. బోయింగ్ స్టార్లైన్లో ఒక ఇష్యూ అయితే తలెత్తింది. ఆ ఇష్యూ ఏంటంటే, మీరు కానీ చూసుకుంటే రాకెట్ ఇంజిన్కి ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి, రాకెట్ చాలా ఫోర్స్తో వెళ్తుంది కదా, దానికి కింద నుంచి ప్రెషర్ పెట్టాలి కదా, అది లీక్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ఇలాంటి రాకెట్లో వీళ్ళని కిందకి తీసుకురావడం మంచిది కాదని చెప్పి నాసా భావించి వాళ్ళని అక్కడే ఉంచింది. సో వాళ్ళు సునీత విలియమ్స్ అలాగే అమెరికాకు చెందిన ఒక ఆస్ట్రోనట్ కూడా ఐఎస్ఎస్లో ఉండిపోయారు. కాకపోతే ఎలాంటి సిబ్బంది లేని క్యాప్సూల్ని అయితే సెప్టెంబర్ 7, 2024 అయితే భూమి మీదకి అయితే పంపించారు అంతరిక్షం నుంచి. ఇది సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ అంతరిక్షంలో ఉండిపోవడానికి మెయిన్ రీజన్. అసలు వాళ్ళు అక్కడ ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎలా జీవనం సాగించారో చూద్దాం. నాసా ఐఎస్ఎస్లో చిక్కుకున్న సునీత విలియమ్స్ వాళ్ళకైతే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహారం పంపించేది. అందులో తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జా, వేయించిన చికెన్, ట్యూనా ఫిష్ సహా పలు ఆహార పదార్థాలను అయితే నాసా అక్కడ వాళ్ళు ఆ ఫుడ్ని అయస్కాంతీయ ట్రైలలో అయితే తినేవారనమాట. అసలు వాళ్ళు ఆ పాడైపోయిన స్పేస్ రాకెట్లో వచ్చుంటే ఏం జరిగేదంటే చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి కల్పనా చావ్లాని అయితే సేమ్ అలాగే పాడైపోయిన స్పేస్ రాకెట్లో పంపించడం వల్ల కల్పనా చావ్లా అయితే చనిపోయారు కదా. సో ఎలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావచ్చని భయపడి నాసా వాళ్ళు అయితే వాళ్ళని అక్కడే ఉంచారు. ఇది వాళ్ళు కనుక క్యాప్సూల్స్లో వచ్చుంటే జరిగే పెద్ద ప్రమాదమే అనుకోవచ్చు, ప్రాణాలు పోతాయి కదా. సో అందుకని చెప్పి నాసా వాళ్ళు అయితే వాళ్ళని ఆ పాడైపోయిన క్యాప్సూల్స్లో అయితే కిందకి భూమి మీదకి రావడానికి ఒప్పుకోలేదు. మనందరికీ తెలుసు కదా, స్పేస్లో ఎలాంటి వాటర్ ఉండదని చెప్పేసి. అక్కడ మరి వాళ్ళకి వాటర్ ఎలా వచ్చిందంటే, వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకునే యూరిన్ అలాగే చెమట మొత్తాన్ని రీసైకిల్ చేసుకుని వాటర్ కింద అయితే తాగేవారు. అంతేకాకుండా కాలకృత్యాలు ముగించుకున్నాక పనుల్లోకి అయితే దిగేవారు అనమాట. సో అది వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ కింద అయితే తయారయ్యింది. అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఏం చేశారంటే చూద్దాం. అంతరిక్షంలో సునీత విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారు. ఐఎస్ఎస్లో లేట్యూస్ మొక్కలపై పరిశోధన, గార్డెనింగ్, మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం, సురక్షితమైన పోషకాలు, ఆస్ట్రోనట్స్ ఒకవేళ ఐఎస్ఎస్లోకి వెళ్తే వాళ్ళకి తగిన సురక్షితమైన పదార్థాలు తీసుకోవడం ఎలా, ఇలా చాలా వాటి మీద అయితే సునీత విలియమ్స్ చాలా ప్రయోగాలు అయితే చేశారు అంతరిక్షంలో. అసలు సునీత విలియమ్స్ భూమి మీదకి రావడానికి మెయిన్ రీజన్గా ట్రంప్ అయితే ఆదేశం ఇచ్చారు. ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ నాసా ఆస్ట్రోనట్లను అయితే కిందకి తీసుకురావాలని చెప్పి ట్రంప్ నాసాకైతే ఆర్డర్ పాస్ చేశారు. సో అందుకని చెప్పి వాళ్ళు క్యూటన్ మిషన్ అయితే ప్రారంభించారు. కరెక్ట్గా మార్చి 14 భారత కాలమానం ప్రకారం మార్చి 15 తెల్లవారుజాము 4:33 నిమిషాలకైతే ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి అయితే తీసుకెళ్ళింది. మార్చి 16వ తారీఖున క్యూటన్ మిషన్ ఐఎస్ఎస్లోకి విజయవంతంగా చేరుకుంది. సో మనకి సునీత విలియమ్స్ కిందకి భూమి మీదకి రావడానికి ట్రంప్ గారు ఒక మెయిన్ రీజన్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు సునీత విలియమ్స్ భూమి మీదకి అయితే వచ్చారు కదా. సో వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ చూద్దాం. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి దిగి వచ్చిన తర్వాత నడవడంలో ఇబ్బంది పడవచ్చు. మెయిన్గా గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఆస్ట్రోనైట్స్ అంతరిక్షంలో బరువులేనితనాన్ని అనుభవిస్తారు. తేలియాడటం వల్ల పాదాలపై కాలిస్ దెబ్బతిని చర్మంపై మందపాటి భాగం కోల్పోతారు.
ఎముకల్లో సాంద్రత తగ్గడం, కండరాల క్షీణతను అనుభవిస్తారు. కొత్త ఎముకల కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిగా బలహీనపడతాయి. మెదడు, ప్రసరణ వ్యవస్థ ప్రభావితం అవుతాయి. వినికిడి, దృష్టి లోపాలు కూడా వస్తాయని చెప్పైతే నిపుణులైతే చెప్తూ వచ్చారు. అంతేకాకుండా రక్త కణాలు కూడా తక్కువ అవడం వల్ల రక్తపోటు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పైతే చెప్పారు. ఇంకా లాస్ట్గా సునీత విలియమ్స్ రికార్డులు అయితే చూద్దాం. సునీత విలియమ్స్ 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో ఉన్నారు. ఇలా అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డ్ సృష్టించారు. ఆమె ఇంతకు ముందు కూడా 195 రోజులు, మరోసారి 127 రోజులు అయితే అంతరిక్షంలో ఉన్నారు. అంతేకాకుండా అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత విలియమ్స్ అయితే రికార్డు సృష్టించారు. ఆమె ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ అయితే చేశారు. 3 యాత్రల్లో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి ఆస్ట్రోనట్ గా సునీత విలియమ్స్ అయితే రికార్డు సృష్టించారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో అబౌట్ ద సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ ట్రిప్. అంతేకాకుండా వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఇన్ ఐఎస్ఎస్, అలాగే వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. నాకైతే చాలా ఆనందంగానే ఉంది సునీత విలియమ్స్ భూమి మీదకి రావడానికి. అంతేకాకుండా సునీత విలియమ్స్ మన ఇండియన్ సంతతికి చెందిన వారని తెలియగానే నాకు ఇంకా ఆనందం వేసింది. మన వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.